జనటి దుమ్ములేపే ముచ్చట్లలో ఇగో ఇంకో కుసకుస ముచ్చట శిర్షాలం తాత పట్టుకొచ్చిండు. ఏముంది ఆయనతో నిర్ణయాల జోరుగా నడుస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల జాగాడ కయ్యం నడుస్తుంది అనుకోరాదు. ఒక్క దిక్కేమో ప్రభుత్వం ఉన్నది, ఇంకో దిక్కేమో పోరగాళ్ళు ఉన్నారు. ఆ పోరగాళ్ళని బట్టి వెనక పొంటు ఉండే ప్రభుత్వాలు వీళ్ళు ఉన్నారు కదా, వెనక పొంటు ఉండేళ్ళు మళ్ళీ పార్టీలు, అన్ని పార్టీలు విద్యార్థులు కలిసి ఒక దిక్కు ఉన్నారు, ఆయనతో ఈ గవర్నమెంట్ ఒక దిక్కు ఉన్నది. మరి ఇంతకు కీరబయ్యర నడుచుట్ల వీళ్ళ మీద కేసులు పెడుతురు కదా పోరగాళ్ళ మీద. ఈ కేసులు అసలు ఉత్త పోరగాళ్ళేనా, వాళ్ళు ఎవరైనా ఉషగోలు పొచ్చిర్రా? మరి ఈ కేసులు ఎవరు పెడుతుర్రు, ఏం కథ ఒకసారి అరుచుకొని వద్దాం పరి. రైట్, హెచ్యు 400 ఎకరాల భూమి మీద అమ్మకానికి పెట్టినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కయ్యందువిన పోరగాళ్ళ మీద ఇగో ఇద్దరి మీద కేసు పెట్టిరు కదా. కేసు పెడితే పోలీసు అన్నలు ఏం చెప్పిర్రు, వాళ్ళు స్టూడెంటే కాదు అసలు కాదే కాదని అప్పుడు ప్రెస్ మీట్లో చెప్పిర్రు. ఇప్పుడేమో రిమాండ్ రిపోర్ట్లు ఏమో వాళ్ళు పిహెచ్డి విద్యార్థులు అని చెప్తుర్రు. అసలు ఏంది కథ ఎటుపోతుంది? గచ్చిపోలి పోలీసుల రిపోర్ట్ ఏంది, ఇది గవర్నమెంట్ రిపోర్టా పోలీసుల రిపోర్టా అని చాలా మంది అయితే గుసగుస పెట్టుకుంటుర్రు. ఈ జాగా ఏంది ఏం కథ అని చాలా మంది ఇట్లా కొంచెం అయితే తడబడుతుర్రు. కానీ అసలు ఇది గవర్నమెంట్ దా కాదా, ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదేనా? ఇక చూడాలి మరి.